गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः।
ఒక స్నేహమే మము కలిపే ఒక బంధమే విరబూసే సంతోషమే మరి నిండే నవలోకమే పిలిచిందే ఏవో ఏవో ఏవేవో ఎదలో కదిలే కదలేవో ఏవో ఏవో ఏవేవో ఎదురై నిలిచే కలలేవో ఒక స్నేహమే మము కలిపే ఒక బంధమే విరబూసే ధ్యేయం ధ్యానం ఒకటై సాగే లక్ష్యం గమ్యం ఒకటయ్యాడే ఒక చెలిమి కోసం వేచే క్షణం ఒక చెలియ కోసం జరిపేరణం ఏవో ఏవో ఏవేవో ఎదలో కదిలే కదలేవో ఒక స్నేహమే మము కలిపే ఒక బంధమే విరబూసే స్నేహం ప్రేమై మారే వైనం జతగా కలిసి చేసే పయనం ఒక నవ్వు కోసం ఓ సంబరం ఒక మెప్పు కోసం పెను సాహసం ఒక స్నేహమే మము కలిపే ఒక బంధమే విరబూసే హృదయంలోనే మెరిసే స్వప్నం ప్రణయం వరమై తెలిపే సత్యం ఎదపుటల పైన ఓ సంతకం మది నదులు కలిసే ఈ సంగమం ఏవో ఏవో ఏవేవో ఎదలో కదిలే కదలేవో ఏవో ఏవో ఏవేవో ఎదురై నిలిచే కలలేవో
ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున మేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రె స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్న, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. చెరువు గురుతుంది, బడిని మారి పడక వేసిన అడుగు గురుతుంది. కోతి కొమ్మ చాటల్లోన అల పిల్లం కోడుల్లోన చిన్నప్పటి స్నేహం బాగుంది. ఏటా జరిగే జాతరలోన మన ఉత్తెల పండుగలోన ఆ అల్లరి ఇంకా బాగుంది. చూడరా చలాకు స్నేహం, పాడరా హుషారు గీతం, తీరని రుణానుబంధం సుమాల గంధం స్నేహమేరా. స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్నా, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. ఉరకలేసే గేరు పడవతో చెలిమి చేసింది, అల్లా నింగి నేలలోన ఈ కొండ కోనల్లోన తీయని స్నేహం దాగుంది. ఏ తడుగుల బంధం కన్నా మన బంధం ఎంతో మిన్న, ఇక ఇంతకు మించినదేముంది. చూడరా పవిత్ర బంధం, ఆరేవా ఇదే విచిత్రం, సృష్టికి అనాదిగానో పునాది రాయి స్నేహమేరా. స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా, కలకాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఊపిరి కదరా, ప్రేమను పంచే గుణమే కదరా, దేవుని గుడిలో హారతిలాగా, తూర్పు దిక్కున వేకువలాగా, కిలకిల గువ్వల సవ్వడిలాగా మధురం కదరా. అర్రె స్నేహముంటే చాలన్నా ఏది లేకున్నా, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా. స్నేహమంటే ఇదేరా నమ్మర పెద్దన్న, కళ్ళ కాలమిట్టా కలిసుందాం ఎవ్వరు ఏమన్నా.
అపూర్వ విద్యార్థుల కలయిక మేరకు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మా ఉపాధ్యాయులు, పూర్వపు ఉపాధ్యాయులు, ప్రాథమిక విద్యను ప్రసాదించిన ఉపాధ్యాయులు సాధించి ఈ పాఠశాలని ఒక సరైన గాడిలో పెట్టిన వ్యక్తి మన రామూర్తి గారు. ఆయన్ని వేదికపై ఆహ్వానిస్తున్నాం. వేదికపై అలంకరించమని ఆహ్వానిస్తుంది. ఆయన గుర్తుంది. ఆయన చిన్నవాళ్ళలో శ్రీ వెంకట సింహాచలం ఎటువంటి సందర్భమైనా ఆయన ఉన్నట్టుగా మాట్లాడటం అతని ప్రత్యేకత. ఈ స్కూల్లో ఎంతో మంది విద్యార్థుల్ని నవోదయ నుంచి టీచర్లుగా తీర్చిదిద్దిన వ్యక్తిత్వం ఆయనది. ఆయన తాలూకు ఉపాధ్యాయుల దృష్టిలో చాలా మంది ఎప్పటికీ అలాగే తదుపరి కార్యక్రమంలో ఎలా కనెక్ట్ చేయాలి, అలాగే ఇలాంటి విషయాల్ని బోధనేతర సిబ్బందిలో ఉంటూ కావాలి. నాగేశ్వరం ఎంత పిలుస్తున్నారు ఒకసారి. అలాగే ఇంకా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇవి కూడా చాలా రకాలుగా సేవ అందించారు. ఆమె మిత్ర మహాలక్ష్మి గారిని కూడా స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అమ్మాయిలు తీసుకురండి. అలాగే ఆనంద్ తవరే మాస్టర్ గారిని వేదిక పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. రుజు స్వభావి మాకు చిన్నప్పటి నుంచి అంటే 1వ తరగతి నుండి విద్యాభ్యాసం అక్షరాలు కాకుండా ఏదైనా తప్పు చేస్తే బాగా స్కూల్ తరువాత మాకు విద్యను ఎలా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ ఎలా. సో అందరు టీచర్స్ ఇక్కడ ప్రతి సబ్జెక్ట్ కి ఒక టీచర్ ఉన్నారు. ఈ అందరు టీచర్లని కలిపి ఫిజికల్ గా మాకు ఫిట్నెస్ గా తయారు చేసిన వారు సింహకృష్ణ మాస్టర్. ఆయన టీచింగ్ ముందు ఆయన కూడా వేదిక అలంకరించగా ప్రార్థిస్తున్నాం. అంటే ఒక్కొక్కరిని గ్యాదర్ చేస్తూ ఎవరెవరు ప్లేసుల్లో ప్రదేశాల్లో ఉన్నారు వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడికి రప్పించడానికి కొంచెం సాయశక్తుల కృషి చేయవలసి వచ్చింది. అదంతా మనం తర్వాత మాట్లాడదాం. అయితే ఏదేమైతే హలో హలో Vishnu
సాధ్యం త్రివర్త సంయుక్తం వైనాయోగం గృహామంగళం నియమం త్రైలోక్య దేవం పరం జ్యోతి దేవం దర్శయామి దేవం పరం జ్యోతి దేవం దర్శయామి కార్యక్రమంలో తదుపరి భాగంగా ప్రార్థనా గీతాన్ని వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమకర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మతే ఏకదంతముపాస్మతే దీపం వెలిగించండి కదా అసలు దీపం వెలిగించండి శేషాలోకాలోక పర్వతాత్ వసంతి దేవస్థిరేభ్యో నిత్యం నమామి ఓం ప్రేరణా దేవి సరస్వతి పుష్పాంజలి పుష్పం సమర్పయామి ఆ సరస్వతి దేవి మీద పువ్వులు వేయండి ఓం గౌరీ నమః సదానయతాం చతుష్పదే అష్టాపదే నవపదే నమోమసి సహస్రాక్షర పరమేయోమ ఓం బ్రహ్మ విజ్ఞానాం ప్రతివిక్కవేముఖి విప్రాణాం ఓం శ్రీ మహా సరస్వతి స్థాపయామి పూజయామి సమర్పయామి ఆవాహయామి ఆహారం సమర్పయామి సువర్ణరత్న సమర్పయామి సమర్పయామి అష్టం ప్రక్షాళ్య పాదవందక్షం ప్రక్షాళ్య శ్రీ సరస్వతీదేవి స్వమహాదేవిర్వాజనీయవతి శ్రీ సరస్వతీదేవి ఆవాహయామి सरस्वती भगवती ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి శ్రీ లండ నారాయణ మాస్టర్ గారికి
వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిద్దాం. అంటే ఈరోజు మనకి వాళ్ళు మనతో పాటు లేకపోవడం కొంచెం బాధాకరం అయినా ఈ కార్యక్రమాన్ని సాగతించడానికి తప్పుగా అనుకోవద్దు. అందరూ విద్యార్థులు సైలెంట్గా ఉండండి, వినండి ఒకసారి మాస్టర్ చెప్పేది మాట్లాడదు. మీకే ముఖ్య పేరున మా పాఠశాల సిబ్బంది తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభా వేదికని అలంకరించినటువంటి వివిధ హోదాల్లో ఉండేటటువంటి ఉపాధ్యాయులు, అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్, తర్వాత అందరూ ఉపాధ్యాయులు కూడా, వాళ్ళందరూ కూడా పేరున మా యొక్క నమస్కారాలు. అలాగే వేదిక ముందు ఉండేటటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాశిస్తులు. తర్వాత అమరులైనటువంటి ఉపాధ్యాయుల్లో మా ఉపాధ్యాయులు కూడా ఉన్నారు. అందులో వాళ్ళందరూ కూడా పేరున వాళ్ళకి వాళ్ళ ఆత్మ ఐడెంటిఫికేషన్ అనేది. ఎందుకంటే ఇక్కడ ఏదో సినిమా డైలాగ్ ఒకటి నేను మీకు చెప్పదలిచాను. మీకు ఏంటంటే, ఉపాధ్యాయుడిగా ఉండి వాడు నిల్చొని విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పి చాలా ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్తాడు ఉపాధ్యాయుడు, కానీ ఉపాధ్యాయుడు మాత్రం అక్కడే ఉంటాడు. అలాగా మీరు చాలా మంచి మంచి పోస్టుల్లో, తర్వాత అనేక రంగాల్లో గృహిణులుగా, తర్వాత ఇప్పుడు కూడా కొంతమంది తల్లిదండ్రులు కూడా అయిపోయి ఉంటారు. అనేక రకాలైనటువంటి బాధ్యతలు అనేటటువంటివి చేపట్టి ఉంటారు. వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మీ అందరికి కూడా చాలా ధన్యవాదాలు. అయితే ప్రాథమికంగా ఏంటంటే మీకు చెప్పదలసినటువంటి విషయం ఏంటంటే, ఉపాధ్యాయుడిగా మేము కోరుకునేది ఏంటంటే, మా విద్యార్థులందరూ కూడా మంచి భవిష్యత్తు కలిగి అనేక రంగాల్లో ముందుకు వెళ్ళాలని మేము ఎప్పుడు కూడా ఆశిస్తూ ఉంటాము. మా తాలూకా ఆలోచన కూడా అదే. విద్యార్థులుగా అంటే మేము కూడా ఒకప్పుడు విద్యార్థులమే, మా తాలూకా ఉపాధ్యాయులు కూడా ఆ విధంగా ఆ క్రమశిక్షణతో మాకు విద్యాబుద్ధులు నేర్పి ఈరోజు మేము ఇక్కడ నేను మీకు కొన్ని విషయాలు అనేటటువంటివి ఇక్కడ మీ ముందు ప్రస్తావించడానికి సాహసిస్తున్నాను. ఈ పాఠశాలకు అనేటువంటి పాఠశాలను కాదు, ఈ పాఠశాలకు ఒక పెద్ద చరిత్ర ఉంది. పెద్దసీది పాఠశాలలు ఏంటంటే, జిల్లాలో ఏ ఉపాధ్యాయుడైనా సరే పెద్దసీది పాఠశాల, లేకపోతే గవర్నమెంట్ హై స్కూలు పాతపట్నము, కొరసవాడ, అదేవిధంగా టెంబూరు, ఇటువంటి పాఠశాలలో పనిచేయడానికి చాలా సరదా పడతారు. ఈ పాఠశాలలో మనం పనిచేసినామంటే అది ఒక మైలు రాయి అన్నమాట ఉపాధ్యాయ వృత్తిలో. ఎక్కడ పనిచేసామంటే సీదిలో పనిచేసాం. అమ్మో, సీదిలో పనిచేశారా అంటే, సీదిలో పనిచేసినటువంటి ప్రజలైతేనే విద్య పట్ల అపారమైనటువంటి శ్రద్ధ చూపించేటటువంటి గ్రామాలు ఇవి. మనందరికీ తెలిసిందే, ఇప్పుడు మీకు తెలియని విషయం నేనేం చెప్పట్లేదు. ఎందుకంటే చాలా గొప్ప 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 వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు మనం అక్కడ ఈ చిట్ట చివర లండ రామ్మూర్తి నాయుడు గారి తాలూకా విగ్రహానికి మనం పూలమాల వేసామనేది. ఈరోజు ఈ పాఠశాల ఎట్లా ఉన్నది తాలూకా చలవ, వాళ్ళు చేసినటువంటి దాతృత్వాలు. అందుకే నేను ఇక్కడ 21 మార్చి నెల ప్రధాన ఉపాధ్యాయుడు అనేది జరిగింది. అంటే ఇంతకుముందు నేను మన సీది ఎలిమెంటరీ స్కూల్ ప్రమాదంగా ఒక 10 వరకు అనేటటువంటి విషయం అనేది చాలా రోజులు నేను చాలా ఇబ్బంది పడ్డాను. నా మేరకు నా తాలూకా ఉపాధ్యాయుల యొక్క సహకారాలతో ఇక్కడ ఉండేటటువంటి క్లేషర్స్ ఉన్నారు, వాళ్ళ తాలూకు సహాయంతో పాఠశాలలో ఒక పద్ధతిలో తీసుకుని వెళ్తూనే ఉన్నాం మేము. ఇప్పుడు ఈ చుట్టూ ఉండేటటువంటి వాతావరణం అంతా ఉందేనంటే ఇక్కడ ఉపాధ్యాయులు తాలూకా కృషి ఫలితమే. మైలురాయి 1961లో పుట్టినటువంటి ఈ పాఠశాల బాగా దినదినము ప్రవర్ధమానం అయ్యి వచ్చింది. చాలామంది ఏమో తరగతి గదులకి మాకు అప్పుడు సరిపోయేది కావు. అక్కడ విద్యార్థులు అనేటటువంటి వాళ్ళు అలాగే తగ్గిపోయారు. అది దానికి కారణాలు ఏమని చెప్పాలంటే రకరకాలు ఉన్నాయి. దానికి కారణాలు కాదండి, మరి అవన్నీ మనం వెనక్కి వెళ్ళలేము. ఈ గత సంవత్సరం ఏమో 1961లో పుట్టినటువంటి ఈ పాఠశాలలో
ఈ 10వ తరగతి తాలూకు ఫలితాలన్నీ మనం ఎనాలిసిస్ చేసుకుంటూ వస్తే గత సంవత్సరం ఏమో ఎస్ఎస్సి విద్యార్థులేమో 583 మార్కులు తెచ్చి టాపర్గా నిలవడం అనేది జరిగింది. అది గొప్ప. ఎందుకంటే ఇక్కడ అనేటటువంటి ఉపాధ్యాయులు అనేటటువంటి వాళ్ళు చాలా అహర్నిశలు కృషి చేస్తూనే ఉంటుంటాం మేము. మాకు కూడా ప్రజల నుంచి కూడా సహాయ సహకారాలు అనేటువంటివి ఉన్నాయి. తల్లులు కూడా, అలాగే రాజకీయ నాయకులు కూడా, అలాగే మా తాలూకు చేయడము తర్వాత మాకు కూడా తక్కువ. కాబట్టి ఇవన్నీ లెక్కన పెడితే మీ తాలూకా విద్యార్థుల్లో ఎవరైనా మంచి ఉన్నస్థితి కూడా మనం చేయొచ్చు ఇవ్వండి. మనమందరము చేయొచ్చిస్తే పాఠశాల చాలా వరకు కూడా అభివృద్ధి అనేది సాధించడం అనేది జరుగుతుంది. అలాగే నేను విద్యార్థులు ఎక్కడికి వెళ్ళినా మా దగ్గర ఇప్పుడు హై స్కూల్లో ప్రాథమిక పాఠశాల నుంచి మీరు ఒక్కోసారి ఒక్కో నేర్పించారు, ఒక్కో పాఠం, అది ఒక ఘాట్. మేము నది లాంటి వాళ్ళు ఒక దగ్గర ఉంటాం, కానీ మీ టీచర్స్ అక్కడ ఉన్నారని మీరు అనుకుంటున్నారేమో. మీరు అక్కడ ఆ మేషర్ ఆ రోజు అలా అన్నారు, అలా మీరు మాతోనే ఉంటూ ఉన్నారు అక్కడ. సో రెండవది, మీరు చెప్పినట్టుగా ఈ స్కూల్ అభివృద్ధికి ఏదో మా చేతనంత సహాయం మాలో మేము అనుకుని ఏం చెయ్యాలి అనేది మీకు తెలియజేస్తాం. సో కార్యక్రమంలో తరువాతి కార్యక్రమంగా శ్రీ గురువులు మేషర్ గారిని కొంచెం ప్రసంగించవలసిందిగా వారి తాలూకా అనుభవాన్ని, కొన్ని జ్ఞాపకాలని ఇవాళ మేము విందల్చుకున్నాం. మీ అనుభవాన్ని తరువాత మీ తాలూకా భవదీయ తెలుగు సరాల తోటలో గుడిలాంటి ఈ బడి తోట సాక్షాత్తు చదువుల తల్లి కొలువున్నటువంటి ఈ ప్రాంగణంలో ఈరోజు మనం అందరం ఉన్నాం. హాయిగా మము దీవనలిచ్చి మమ్ము ధరింపగా ప్రాధేయపడుచుంటిమి గదమ్మా లోక పావని. Respected chairperson, dynamic hero of our village, committed personality, honest personality, that is who is presiding over this get together, that is our beloved headmaster of this institution, Ramurthy garu. Respected dignitaries, my colleague, my friends who are on the dais, Simhachalam, Narayan Rao garu, he is also my classmate. పూర్వ విద్యార్థులు, వారి ఫ్యామిలీస్, వారి కిత్ అండ్ కిన్ అందరికీ కూడా ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. ఇంచుక గౌరవంబున మీ గురుజనులకు స్వాగత సత్కారములకై ఆహ్వానించిన ఆనాడు చదువుకున్న ఈనాడు ఈ వేదిక ముందున్న మీ అందరికీ హృదయపూర్వక చందన మందారమాల సమర్పిస్తున్నా. అందరికీ ఒకేసారి స్వీకరించమని మీ ఉపాధ్యాయుడిగా కోరుతున్నా కదా. గుప్పెడంత మనసు నిండా చెప్పలేని ఆనందం, నమ్మండి, ఇట్ ఈస్ ట్రూ. ఉదయం ఆనందంతో మరి నిండి ఉందని చెప్పడానికి అతిశయోక్తి మన ఆనందంగా ఉంది. ఆనాటి ఆ జ్ఞాపకాలు హృదయంలో బరువుగా ఉండే ఆ అనురాగాలు
పంచుకోవడానికి అవకాశం వచ్చినటువంటి వేళ ఈరోజు. చాలా కానీ ఇది ఎందుకు నాకు ఇలా చేసావని అనడానికి కానీ దెర్ ఇస్ నో స్కోప్. అయ్యా చిత్తం నీ దయ అని శిరస్సు వంచి ఆ గాడ్స్ ఆర్డర్ని మనం ఒబే చేస్తే దెన్ ఓన్లీ మన జీవితంకి ఆనందం ఉంటుంది, అంతకు మించి ఏమీ ఉండదు. అటువంటి మహానుభావులు మన మధ్య ప్రస్తుతానికి లేకపోయినప్పటికీ వారికి మనం ఏమి ఇవ్వగలం? నివాళులు అర్పించాం. నివాళులు అర్పించడం తప్పించి వారికి మనం ఏమి ఇవ్వలేము. ఒక్కసారి వారి జ్ఞాపకాలు కానీ మనం గుర్తు చేసుకుంటే మనసుకి కాస్త బాధ అయినప్పటికీ తప్పదు. జీవితం అంటే అదే, మీకు తెలియనటువంటి విషయం కాదు. మీరేం ఆనాటి చిన్నపిల్లలు కారు. యు ఆర్ ఆల్సో మెయింటైనింగ్ ఫ్యామిలీస్. మీకు కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, వారికి విద్యాబుద్ధులు చెప్పినటువంటి పరిస్థితులు కూడా మీకు ఉన్నాయి. మరి అటువంటి మీకు ఈ విషయాలు ఎక్కువగా చెప్పవలసినటువంటి నో వన్ కెన్ ఆన్సర్ ఇట్. డెత్ ఈజ్ అన్ ఆన్సర్ దట్ నో వన్ కెన్ అవాయిడ్, నో వన్ కెన్ ఆన్సర్. సో ఆ జీవితం ఇలాగ ఆనందం, ఇలాగా విషాదంతో నింపుకునే కంటే లెట్ us ఎంజాయ్ ద లైఫ్ అంటిల్ లాస్ట్ బ్రీత్ అని ఒక్క సజెషన్ ఫ్రమ్ లేడీస్. జెంట్స్, నేనైతే ఒక చిన్న వేద సాహిత్యంలో ఉన్నటువంటి ఒక చిన్న శ్లోకం నేను చదువుతాను. సో శ్లోకం చదివిన తర్వాత మీరు ఆలోచించి నాకు చెప్పండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. సో ఐ హావ్ గివెన్ క్లూ. సో ఎవరికి డెడికేట్ చేస్తాం? మనకి జన్మనిచ్చినటువంటి మన తల్లిదండ్రులకి, స్వర్గస్థులై ఎక్కడో దేవుని చెంతనున్నటువంటి ఆ మహానుభావులకి, గురువులుగా మీకున్నటువంటి వీరికి, వీళ్ళు ఎగ్జామ్షన్ చేయొచ్చు. సో వారికి ఈ ఆనందం, ఈ మీట్, ఈ గెట్ టుగెదర్ డెడికేట్ చేయడానికి ఎవరైనా సాహసించి ఒక్క నిమిషంలో ఇది డెడికేట్ చేస్తున్నామని అనౌన్స్ చేయడానికి ఎవరైనా సాహసిస్తే రండి, లేదంటే టైం తర్వాత చెప్తాను. అలాగే ఈ మన ఈ ఆత్మీయ కలయిక టోటల్గా మా విద్యార్థులందరి తరపున 97, 98వ సంవత్సరం బ్యాచ్ అందరి తరపున కూడా ఈ దీన్ని మొత్తం పూర్తిగా అమరులైనటువంటి మా ఉపాధ్యాయులకి అంకితం చేస్తున్నాం సార్. అలా అని మీకు ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటున్నాం. చాలా చాలా కృతజ్ఞతలు నాయన. ఒక మంచి అనౌన్స్మెంట్ మీ నుండి వచ్చింది. సో ఈ గెట్ టుగెదర్ వారికి మనం అంకితం చేశాం. వారి ఆత్మలు శాంతించాలని మనం ప్రార్థన చేస్తూ ఈ వస్తువు నుండి అల్లాంత దూరం ఉన్నటువంటి విద్యార్థి ఈ విజులకి మీకు నాకు సంబంధం ఉందని ఇంటికి వెళ్ళి మరి ఈ విజల్ తెచ్చాను. ఈ విజల్ నా చేతిలోనికి రావడానికి ఆ మహానుభావుడు శాంతారాం మాస్టర్, దెన్ హి వాజ్ పిఈటి, ఆయన చనిపోయాడు. ఆయన
ఆయనతో పాటు నాకు చిన్నప్పటి నుంచి మా మిత్రులాగే నాకు ఆటలు పాటలు అంటే చిన్న సరదా, చిన్న చిన్న డ్యాన్సులు కూడా నేను మీతో చేసి ఉంటానేమో. ఓకే ఓకే ఓకే. సో ఆయన ఒకరోజు పిలిచి, నాగేశ్వర మేషారు ఇది మీ దగ్గర ఉంచండి అని ఒక వెజల్ నాకు ఇచ్చారు. ఏంటి సార్ నాకు ఇచ్చారు ఈ వెజలు, మీరు దీన్ని ఉపయోగించండి, ఇంకా యూ కెన్ మెయింటైన్ డిసిప్లిన్ ఇన్ ద స్కూల్, నాట్ ఓన్లీ ఇన్ ద వన్ క్లాస్, మొత్తం స్కూల్లో మీరు మెయింటైన్ డిసిప్లిన్ చేయొచ్చు. నేను డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాను, కానీ నా ఆప్షన్స్లో మీకు ఇది ఇస్తానని మీరు ఉంచండి, నేను లేనప్పుడు దీన్ని ఉపయోగించండి అంటే దీనిని నేను ఉపయోగించి ఇక్కడ విజులో అక్కడ స్టూడెంట్ వెనక్కి తిరిగి పరుగు అంటే దీనికి అంత శక్తి ఉంది. కానీ ఈ విజులే నా జీవితంలో కొంత విషాదాన్ని కూడా నింపిందని మీకు ఈ సందర్భంగా ఒక విషయం చెప్తా. శాంతారావు గారు ఇచ్చినటువంటి ఈ విజల్ ఇక్కడ నుంచి అక్కడ మీ ఇంటి దగ్గర, మా ఇంటి దగ్గర కాదు, వాళ్ళ ఇంటి దగ్గర ఎదురుగా కనిపిస్తుంటుంది వాళ్ళ ఇల్లు. ఆయన చదివే ప్లేస్, నేను పడుకునే ప్లేస్. ఉమాయ అని పిలిచేవాళ్ళు, పడుకునిపోయాడు. అప్పుడు నేను తీసి చదవడం, ఆయన మరలా తీస్తే నేను పడుకునేటట్టు యాక్షన్ చేయడానికి అని ఆపేసి పడుకుంటాం. ఈయన పడుకునిపోయాడు, నేను పడుకుంటానని. ఇలాగా ఇంత కాంపిటీషన్తో నాకు బాల్యమిత్రుడు, ఆ మిత్రుడి కుమారుడు చూసి నాకు చాలా ఆనందం. ఈజ్ సో పొలైట్ లైక్ విసు, లైక్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరిలాగే ఎందుకో మాకు ఈనాటి జనరేషన్ చూసి మిమ్మల్ని చూస్తే నిజంగా కాలరు ఎత్తుకోవచ్చు. అంత పొలైట్గా మీరు ఎక్కడ కనిపించినా, ఎవరిని కనిపించినా ఉన్నటువంటి పరిస్థితి మీకుంది. ఈనాడు చూస్తుంటే టీచర్ ముందే స్మోక్ చేస్తున్నారు, టీచర్ ముందే చేయరాని పనులు చేస్తున్నారు. అది టీచర్ కూడా అడ్జస్ట్ అయిపోయారు, పిల్లలకి అడ్జస్ట్ అయినటువంటి పరిస్థితులు ఈరోజు ఉన్నాయి. టీచర్ భుజం మీద విద్యార్థి చేసినట్టు ఉంది. ఆ విద్యార్థి భుజం మీద టీచర్ కూడా చేసుకుని వస్తే ఆ విద్యార్థి ఆ టీచర్ గౌరవిస్తున్నారు. దండించడం, కొట్టడం, తిట్టడానికి దెర్ ఇస్ నో ప్రావిజన్ అట్ ప్రెజెంట్. సో అటువంటి పరిస్థితుల్లో మేము మీకు పాఠాలు చెప్పినప్పుడు కొన్ని విషయాలు ఏదో మార్కుల కొరకు చెప్పాం కాబట్టి, తండ్రుల ఎడల దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోన చదలు పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ వినురవేమా. సృష్టిలో ప్రతి ఒక్కరు కూడా ఆత్మ పరిశీలన చేసుకొని హూయమాయ్, నేను ఎవరిని, నా ఈ పరిస్థితికి నిజమైన కారకులు ఎవరు అని మనం చర్చించుకున్నట్టయితే ద ఆన్సర్ ఈజ్ అవర్ పేరెంట్స్. డూ యూ అగ్రీ? 100% కాదు, 200%. ఈరోజు వితౌట్ అవర్ పేరెంట్స్ దెర్ ఇస్ నో ఎగ్జిస్టెన్స్ ఫర్ అస్, రైట్? వారికి సేవ చేయండి అని ఇట్స్ మై రిక్వెస్ట్ అండ్ అడ్వైస్ టు యూ అట్ దిస్ స్టేజ్. ఈ స్టేజ్ మీద నుండి మీకు ఆ విజ్ఞప్తి చేయడానికి నా మనసు సాహసించింది. చాలా చాలా కారణాలు. ఏమ్మా, మీ తల్లిదండ్రులకే కదా, అత్తమామలు, భార్య వచ్చిందంటే అక్కడ చివరి కాలం వరకు వారికి ఎటు కష్టం కలుగు చేయకుండా, వయసు పెరిగిన తర్వాత శర్వాణి అంటారు, వచ్చారు అది సరదాగా నానమ్మ. సో వారి చివరి కాలం వరకు వారికి మన మాటలు పడలేక కొడుకులు అయిన వాళ్ళని చిన్న చూపు చూడడానికి 25 సంవత్సరాల తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది కనుక అప్పుడు చెప్పలేని దయ ఉంచి మీరందరూ కూడా తల్లిదండ్రులని వారికి ఆనందాన్ని చేకూర్చమని మీ అందరికీ. మై సెకండ్ రిక్వెస్ట్, డాష్ మే పరమాత్మ,
fill the dash. So, paisa mein Paramatma. Money makes many things. ఈ డబ్బు వేదిక మీదకి తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఇక రెండో విషయం వింటున్నారు ఏంటి? డబ్బు. సో ఈ డబ్బుని హానెస్ట్ గా తీసినారు. పాకెట్ నిండా డబ్బు ఉంది కానీ తీసి దానం చేయడానికి చెయ్యి లోనికి వెళ్ళదు కదా. ఒక ఎజెండా అనేది ఉంటుంది. ఆ ఎజెండా అనేది మీకున్నటువంటి ఆ టైంలో మీరు కంప్లీట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి మీ కాలాన్ని మీకోసం, మీ సంతోషం కోసం, మీ మెమరీస్ అన్నీ మళ్ళీ ఒకసారి రికలెక్ట్ చేసుకోవడం కోసం ఇది మీరు ఉద్దేశించి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. కాబట్టి ఆ కార్యక్రమాన్ని, ఆ గోల్డెన్ పీరియడ్ని మీకు ఇవ్వదలుచుకొని కొన్ని విషయాలు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు విద్యాబుద్ధులు నేర్పినట్టు ఇక్కడ మీకు ఈ డయాస్ మీదను మనస్ఫూర్తిగా ఆ రోజు ఏదైతే దండన కానీ, శిక్ష కానీ, దూషణ కానీ ఉద్దేశపూర్వకంగా చేయలేదు. మిమ్మల్ని మేషాలు చెప్పినట్టుగా ఒక మహోన్నతమైనటువంటి ఒక శిఖరాన్ని తీసుకువెళ్ళడం కోసం ఒక సగటు ఉపాధ్యాయుడి తాలూకా తపనలో వచ్చినటువంటి ఆ భావావేశాలు అవన్నీ. ఒక తప్పు చేస్తే ఇంటి దగ్గర ఉన్నటువంటి పిల్లడు ఏ విధంగా మనం మన బిడ్డని, అంటే మన ఇంటి దగ్గర ఉన్నటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎలాగైతే దండేస్తామో, ఈ పని చేయకు అని చెప్పేసి అంటామో, వినకపోయినప్పుడు ఒకటి తగిలిస్తామో, అదే ఎక్సర్సైజ్ అనేది స్కూల్లో జరిగింది. అంతే. చూసి ప్రక్కన పెట్టి విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ స్టూడెంట్ ఈ ఉన్నత శిఖరానికి వెళ్ళడు. తన పర్సనల్ ఛాలెంజ్గా ఆ రోజుల్లో తీసుకొని వాళ్ళని గాడిలో పెట్టడం కోసం మనం ఉపాధ్యాయులుగా మా కర్తవ్యాన్ని నిర్వర్తించాము. అదే ఊర్లో వాళ్ళు ఉన్నారు, జిల్లేడుపేట నుంచి అని కానీ, రుగడ్ నుంచి అని కానీ, కొమనాపల్లి నుంచి కానీ. వాళ్ళు అసలు స్పెషల్ ఇంట్రెస్ట్గా తీసుకొని లెట్ us డూ ఇట్ అనే టీం వర్క్. ఇది ఎవరిదో ఒక ఆర్గనైజర్ది కాదు మేషారు, ఇదంతా టీం వర్క్. కాబట్టి మేము ఈ విధంగా ఈ కార్యక్రమం ద్వారా మీకు ఒక చిన్న ఎగ్జాంపులే చూపించగలిగాం. టీం వర్క్, డిగ్నిటీ ఆఫ్ లేబర్. మా దీంట్లో పొరపచ్చాలు అయితే ఏం లేవు. ఎవరికి ఏది వచ్చినా అందరం కలిసికట్టుగానే ఉంటాం, కలిసికట్టుగానే చేస్తాం. దీని తర్వాత జవాన్ సూర్యప్రకాష్ ప్లీజ్. అనుభూతుల్ని మళ్ళీ ఇప్పుడు మీ ముందు మళ్ళీ మన ముందుకి పొందుపరచాలనే ఒక కోరిక, ఒక విన్నపంతో అందరం కూడా ముందుకు వచ్చాము. అదేంటంటే ఒక చిన్న సర్ప్రైజ్ అందరికి కూడా, ఇక్కడ టీచర్స్కి అలా విద్యార్థులకు కూడా. అదేంటంటే మళ్ళీ చిన్ననాటి రోజుల్లో మీరు తీసుకున్న అటెండెన్స్, మీకు తీసుకున్న అవకాశం, మీ ద్వారా మేము మళ్ళీ ప్రజెంట్ సార్ అనే అవకాశాన్ని మళ్ళీ ఇక్కడ ఈరోజు కల్పిస్తున్నాము. ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని మన పుచ్చల నాగేశ్వర మేసార్ గారికి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదా? నౌ గివ్ యువర్ అటెండెన్స్. బాట అనితమ్మ, వెరీ గుడ్, వెరీ గుడ్. చింతాల గౌరమ్మ, కొసమాన జయలక్ష్మి ఆబ్సెంట్. నిన్నొచ్చింది? అరే ఓకే ఓకే ఓకే. బొరికి ఢిల్లీ, వెరీ గుడ్. పట్నాన నాగ మణి, యువర్ మణి. కొన్ను నిర్మల, వెరీ గుడ్. దౌర పద్మ, ఓకే. ముద్దాల పద్మావతి కాలేదు. బండారి పద్మావతి, శేర భారతి, పిల్ల మంజుల, బోను రోజా, వేర్ ఇస్ రోజా? బిజినెస్కి వెళ్ళి. ఓకే. ముద్దాడ రోజా రాణి, కనకల్ల లక్ష్మి, ఆ రోజు టీ ఇచ్చావు, బాగుంది. రావాడ లక్ష్మీనారాయణ, రావాడ విజయలక్ష్మి, శర్వాణి, పడాల ఓకే. బట్ట సరస్వతి, చెంచల సుగుణ, చెంచల శ్రీదేవి, వేలమల్ల మోహిని రెండోసారి ప్రజెంట్ చేస్తున్నారు.
ఆప్షన్ మార్క్ చేస్తాను నీకు. నిల్చోవేంటి? ఓకే ఓకే ఓకే. బల్లా శైలజ ఆప్షన్. కొయ్యాన ఉమా రైట్. జ్యోతి సాహో వెరీ గుడ్. భారతి మహంతి. అరసాడ్ అప్పలనాయుడు వెర్ ఇస్ హీ? ఆనం అప్పారావు డ్యూటీలో ఉన్నాడు. రావాడ్ అసినాయుడు వెరీ గుడ్. కొమ్మనపల్లి ఈశ్వరరావు ఆబ్సెంట్. మోసూరు ఉమాశంకర్ రావు మెడికల్ షాప్ లో ఉన్నాడు. పడ్డాన కన్నబాబు వచ్చాడు. ఫస్ట్ పీరియడ్ తర్వాత వెళ్ళిపోయాడా? ఓకే 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 ఓకే. కలెక్షన్ ఓకే. దోర కృష్ణారావు రైట్. జామాన కేశవరావు. పల్లి గాంధీ రాలేదు. కొయ్యాని చంద్రశేఖర్ వెరీ గుడ్. హోంవర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందా? రైట్. నోటి చంద్రరావు ఓకే వెరీ గుడ్. గుండుపూడి చలపతిరావు. ధర్మ గుడ్. గుడ్ మార్నింగ్. ధర్మాన చంద్రబాబు రైట్. గొలివి చిరంజీవులు ఓకే. గేదెల జయప్రకాష్ నారాయణ్ ఓకే. డొంగు ఢిల్లేశ్వరరావు. ధర్మాన ఢిల్లేశ్వరరావు రైట్ వెరీ గుడ్. వాన నాగేశ్వరరావు రైట్. గురిబంద్ ప్రసాద్ ఆర్మీ రైట్. సూర్యప్రసాద్ రావు వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. పట్ట భాస్కర్ బొట్లు పెడుతున్నావు ఈ మధ్యన బాగా రైట్. ధర్మాన్ మన్మథరావు రైట్. కోరాడ మాధవరావు వెరీ గుడ్. కొయ్యాన యుగంధర్. ఎస్ఐ గారు పిఎస్ రమణమూర్తి గుడ్ మార్నింగ్. గేదెల రమేష్ బాబు రైట్. ఇప్పిల్ రవి రైట్. గంగు రవి ఆబ్సెంట్. సురారపు విశ్వేశ్వరరావు వెర్ ఇస్ హీ? గుడ్ మార్నింగ్. బొమ్మన వీరభద్రరావు. ముద్దాడ వెంకటరమణ. కొయ్యాన వైకుంఠరావు. బొత్స శంకర్రావు. ఎంట్రెంజి శేఖర్. లండ శ్రీనివాస్. అంగూరు శ్రీనివాస్. పేస రామ్మూర్తి. పలుకు నాయన నువ్వు బాగా డిమ్ అయిపోతావు ఈ మధ్యన. కన్స్ట్రక్షన్ వర్క్ ఎక్కువ అవుతుంది. రెడీ. వంగ షణ్ముఖరావు. చిన్నాల సూర్యారావు గుడ్. సంజీవ్ సోమేశ్వరరావు గుడ్ మార్నింగ్. మంత్రి ఉపేందర్ రావు రైట్. జవాది వెరీ గుడ్. దండు చిరంజీవులు గుడ్ మార్నింగ్. పసల రమేష్. గుడ్డు రాంబాబు. గుండు గణపతి గుడ్ మార్నింగ్. రావాడ చక్రధర్రావు. వాన రమేష్ రైట్. వేరే కొండ ఉప్పు కప్పుకున్నట్టుంది. నక్క సుందర్రావు మార్నింగ్. అరిసెల్లి అప్పన్న రైట్. చదువుల పవన్ కుమార్ గుడ్ మార్నింగ్ ప్రెజెంట్ వెరీ గుడ్. వంగ రమేష్ రైట్. బంగ రమేష్. యాళ్ళ కూర్మినాయుడు ఓకే. చాలా మంది ఇర్రెగ్యులర్ గా వస్తున్నారు.